ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు వందనాలు మీకు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము ఈ జూన్ మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయంను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి లాక్డౌన్ కారణముగా మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి అవకాశము మనకు లేదు కాబట్టి ఈ రీతిగా మరోసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరలా వచ్చే ఆదివారం అనగా 14వ తారీఖు ఆదివారం నుండి మనము దేవుని మందిరంలో కలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతించుతున్నటువంటి వారమై ఉన్నాము. కాబట్టి కొన్ని షరతులతో కూడినటువంటి విషయాలు ఉంటాయి, అవి తర్వాత మీకు తెలియచేస్తాము. దేవుని వాక్యాన్ని సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము నుండి 18వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచ్చినటువంటి భాగం వరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా మనం తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారమునకు ఆరాధనకు కావలసినటువంటి మీ మాటలను మాకు అందించమని కోరుచున్నాం. మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు ఏ మాటలు అవసరమై ఉన్నావో ప్రభా, నువ్వు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మా హృదయ ఆశలను, మా అంతరంగమునటువంటి ఆశలను నువ్వు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నీ వాక్యము ద్వారా మమ్మలను తృప్తిపరచమని కోరుచున్నాం. నీ వాక్యమును మేము ధ్యానం చేయుచుండగా ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం. మా సంఘ విశ్వాసులందరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. బిడ్డల ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలో కూడి మీ వాక్యమును ధ్యానం చేయుచుండగా మీ పరలోకపు జ్ఞానాన్ని అందరికీ దయచేసి మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు మెరుగుపరచమని ఇదిగోనైనా మరోసారి నీ కృపాహస్తాలకు మా జీవితాలు సమర్పించుకుంటూ ఈ వాక్య భాగం ద్వారా నాతో మాతో మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము నుండి 18వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ సమయంలో ధ్యాన భాగముగా మనం ధ్యానం చేద్దాం. ఈ భాగంలో అబ్రహాము యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుచు. ఈ భాగానికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏమిటి అంటే ద ప్రివిలేజెస్ ఆఫ్ గాడ్లీ మెన్. ద ప్రివిలేజెస్ ఆఫ్ గాడ్లీ మెన్ అనగా దైవికమైనటువంటి వ్యక్తులకు ఉండే ఆధిక్యతలు అనేటువంటి అంశం మీద దేవుని వాక్యం ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. దైవికమైన వ్యక్తులకు ఉండే ఆధిక్యతలు. దైవికమైనటువంటి వ్యక్తి యొక్క జీవితము చాలా శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి, దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఎవరు దైవికమైనటువంటి వ్యక్తులు అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడినటువంటి వారందరూ కూడా మరి దైవికమైనటువంటి వ్యక్తులు, దైవికమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారమే ఉన్నాం. ఈ దైవికమైనటువంటి జీవితం అనేటువంటిది మనము లోకములో నుండి, పాపములో నుండి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత, యేసుక్రీస్తు వారు తమ యొక్క రక్తాన్ని ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించినటువంటి తర్వాత మన క్రైస్తవ జీవితము ఒక శ్రేష్టమైనటువంటి జీవితముగా మనము ప్రారంభించుకుని ఆ జీవించినటువంటి ఆ విధానమే ఈ దైవికమైనటువంటి జీవితము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దైవికమైనటువంటి జీవితము చాలా శ్రేష్టమైనటువంటి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. ఈ దైవికమైనటువంటి జీవితము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము లోకము నుండి, పాపము నుండి విడిపింపబడిన తర్వాత, మన జీవితము మార్చబడినటువంటి తర్వాత, ఆ దేవునితో మనం కలిసి జీవించేటువంటి ఆ జీవితమే దైవికమైనటువంటి జీవితము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ జీవితము ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారికి దేవుడు కొన్ని ఆధిక్యతలు, కొన్ని అవకాశాలు, కొన్ని యోగ్యతలు దేవుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. మీకు అర్థం అవడానికి బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని, వారు ఎలాంటి దైవికమైనటువంటి జీవితాన్ని జీవించినారో నేను మీకు
తెలియచేయాలని ఆశపడుచున్నాను. పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు మనకు కనబడచ్చు. వీరు ఇశ్రాయేలు రాజ్యంలో లేదంటే యూదా రాజ్యంలో నెబుకద్నెజరు ద్వారా వారు చెరపట్టబడినటువంటి యూదులుగా మనకు కనబడుచున్నారు. యెరూషలేము నుండి తీసుకురాబడినటువంటి యెరూషలేము నుండి తీసుకురాబడినటువంటి బబులోనికి తీసుకురాబడినటువంటి యవనస్తులుగా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు మనకు కనబడుచున్నారు. వీరు ఈ నెబుకద్నెజరు యొక్క రాజ్యములోనికి వచ్చిన తర్వాత యూదా మత సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వీరు వారు ఏ విధమైనటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని గతంలో జీవించి ఉన్నారో, అనగా యెరూషలేములో ఉన్నప్పుడు వారు యూదా మత సంబంధమైనటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని వారు ఎలా జీవించినారో అదే జీవితాన్ని వీరు బబులోను చెరలోనికి వచ్చిన తర్వాత వారి జీవిత విధానాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు తీర్మానం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీరు బానిసలుగా బబులోనులోనికి తీసుకురాబడినారు. కానీ వారు తమ దేవుని యొక్క దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని కానీ అది వారి దైవికమైనటువంటి జీవితాన్ని ఎన్నడూ కూడా వారు పోగొట్టుకోవాలని ఎన్నడూ ఆశపడలేదు. ఎందుకు ఈ మాట మనం అనుకుంటున్నామంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో రాజు తినేటువంటి భోజనాన్ని ఈ శ్రేష్టమైనటువంటి వారుగా ఎంచబడినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, విద్య కలిగినటువంటి వారుగా, ఆ ఉన్నటువంటి వారిలో తెలివి కలిగినటువంటి వారుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని బానిసలైనప్పటికీ వారిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్లా ప్రత్యేకమైనటువంటి రాజ్యము కొరకు ఏర్పరచబడినటువంటి వీరికి భోజనం పెట్టేటువంటి విషయంలో రాజులు తినేటువంటి భోజనం వారికి పెట్టండి అని రాజు ఆజ్ఞాపించినటువంటి సమయంలో వారు రాజు తినేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భోజనము కానీ ద్రాక్షారసము కానీ తినడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఆ ఆహారం తిని మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, లేదు అంటే మా యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేటువంటిది వారికి ఇష్టం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. అనగా బబులోను చెరలోనికి బానిసలుగా తీసుకురాబడినటువంటి బానిసలైనప్పటికీ వారు ఏ ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, ఏ దైవికమైనటువంటి జీవితము యెరూషలేములో ఉన్నప్పుడు వారు జీవించినారో అదే జీవితాన్ని వారు చెరలో ఉన్నప్పటికి కూడా వారు ఈ దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు ఇష్టపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. బబులోను చెరలోనికి వచ్చినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు రాజు యొక్క విగ్రహాన్ని నిలబెట్టి దానికి పూజ చేయమన్నప్పుడు, లేదంటే దానికి నమస్కారం చేయమన్నప్పుడు వారు మా దేవునికి తప్ప మేము ఎవరికీ నమస్కారం చేయము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. అగ్నివంధకంలోనికి లేదంటే అగ్ని సంబంధమైనటువంటి ఆ గుండములోనికి వారిని పడద్రోయబడతాము అన్న విషయం వారికి తెలిసినప్పటికీ వారు ఆ దైవికమైనటువంటి జీవితాన్ని నుండి బయటకు రావడానికి ఎన్నడూ కూడా వారు ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఎందుకనంటే దైవికమైనటువంటి వ్యక్తులైనటువంటి వారికి లోక సంబంధమైనటువంటి విషయాలు నచ్చవు. లోకముతో కలిసి జీవించడం అనేటువంటిది వారికి ఇష్టం ఉండదు. దైవికమైనటువంటి జీవితము ఒక శ్రేష్టమైనటువంటి జీవితము కాబట్టి లోక సంబంధమైనటువంటి జీవితము అనేటువంటిది వారికి నచ్చదు. కాబట్టి ఆ లోకము దైవకము అనేటువంటిది రెండు కలవు. కాబట్టి ఈ రెండిటికి ఒకదానికి ఒకటి విరోధమైనటువంటి జీవితము కలదు. కాబట్టి దైవికమైనటువంటి జీవితమే శ్రేష్టమైనది అని వారు తలంచి ఉన్నారు. కాబట్టి దేవుని కొరకు, ఆ దైవికమైనటువంటి జీవితము కొరకు తమ ప్రాణాలను సైతము కూడా అర్పించుకోవడానికి వారు ఇష్టపడినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది దైవికమైనటువంటి జీవితం. ఏ వ్యక్తి అయితే దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో ఆ వ్యక్తి ఎన్నడూ కూడా తమ మత సంబంధమైన లేదంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో రాజీ పడడు. ఈనాటి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది దేవుని ఎరిగినటువంటి వారు, దైవికమైనటువంటి వ్యక్తులని మనం చెప్పుకుంటున్నాం, రక్షించబడినటువంటి వారు మనం అని చెప్పుకుంటున్నాం. కానీ మనము పరిస్థితులను బట్టి మారిపోచున్నటువంటి వారముగా ఉన్నాము. పరిస్థితులను బట్టి మన జీవితాన్ని మార్చుకునేటువంటి వారు
దైవికమైనటువంటి వ్యక్తులు కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండవ విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రెండో వ్యక్తిని యోసేపును మనం చూస్తున్నాం. ఆది కాండంలో యోసేపు కనబడతాడు. యోసేపు కూడా బానిసడిగా తీసుకురాబడినటువంటి యవనస్తుడు ఐగుప్తు దేశంలో తన జీవితాన్ని తను ఎలా కాపాడుకున్నాడు. పొతీఫర్ యొక్క భార్య విషయంలో తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఎలాగూ కాపాడుకోగలిగినాడు. ఇలాంటి దుష్కార్యం చేసి నా దేవునికి నేను ఎందుకు విరోధముగా నేను పాపం చేసిదనేటువంటి విషయాన్ని తను మాట్లాడుచున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అనగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితాన్ని దేవుని కొరకే జీవించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకం వైపు చూడకుండా, లోక ఆశలకు లొంగిపోకుండా జీవించడమే దైవికమైనటువంటి జీవితము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా అబ్రహాము జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో పిలిచినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అన్నిటినీ కూడా విడిచిపెట్టి వచ్చినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అన్నిటినీ విడిచిపెట్టినాడు. వేటిని విడిచిపెట్టినాడంటే లోక సంబంధమైనటువంటి ప్రతి దానిని కూడా అబ్రహాము విడిచిపెట్టి దైవికమైనటువంటి జీవితాన్ని దేవునితో ప్రారంభించినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అనగా దేవుని కొరకు ఏదైతే తన జీవితాన్ని ప్రారంభించినాడో, ఏ దేవుడైతే తనను పిలిచినాడో ఆ దేవుని కొరకు తన విశ్వాసమైనటువంటి జీవితాన్ని, తన దైవికమైనటువంటి జీవితాన్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళినాడు. ఏం చేయమన్నాడో అది చేసినాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో వెళ్ళినాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని తను జీవించినటువంటి విధానంలో మనం చూస్తున్నాం. మరలా వెన్నడు కూడా తమ జీవితంలో లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఎదురు చూసినటువంటి వారు కాదు. లేదంటే లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, వారి దైవికమైనటువంటి జీవితాన్ని వదులుకున్నటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగూ ఎవరైతే ఉండగలుగుతారు, అనగా క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభించి క్రైస్తవ జీవితం దేవునితో ముడివేసుకున్నటువంటి వారముగా, ఎప్పుడైతే రక్షించబడినటువంటి వారముగా మనం ఉండి, ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితాన్ని మనము ప్రారంభిస్తామో అప్పుడే మన దైవికమైనటువంటి జీవితము ప్రారంభించబడుతుంది. అలా ప్రారంభించబడినటువంటి జీవితంలో ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి నష్టములు కానీ, లోక సంబంధమైనటువంటి వాటి విషయములు ఎన్నడూ కూడా వెనుదిరగకుండా దేవుని కొరకు జీవించగలిగినటువంటి వారు మాత్రమే దైవికమైనటువంటి జీవితము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇలాంటి దైవికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారితో దేవుడు ఏ విధముగా ఉంటాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అనగా మనకిష్టమైనప్పుడు మనం దైవికముగా జీవించడం, మనకిష్టం లేనప్పుడు లోక సంబంధమైనటువంటి వారుగా జీవించడం, లేదు అంటే మనం అన్నిటినీ ఇంకా విడిచిపెట్టి రాలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టినాడు. లోక సంబంధమైన ప్రతి దానిని విడిచిపెట్టినాడు. లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆచారాలను విడిచిపెట్టినాడు. తన బంధువులను, స్నేహితులను, తన ఇంటిని వారందరిని కూడా విడిచి దైవికమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినాడు. కానీ ఈనాటి కాలంలో చాలామంది క్రైస్తవులైనటువంటి వారు దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ అనేకమైనటువంటి వాటిని విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా వారు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టకుండా, ఇంకా ఆచారాల సంబంధమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టడం లేదు. లోక సంబంధమైనటువంటి ఆచారాలను మనం విడిచిపెట్టడం లేదు. కానీ మనము దైవికమైనటువంటి వ్యక్తులుగా కొనసాగబడుతున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దానివలన మనం ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం, ఎన్నో మేలులను మనం పోగొట్టుకుంటున్నాం. అసలు అలాంటి దైవికమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారికి దేవుడు ఎలాంటి ఆధిక్యతనిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నటువంటి వారముగా ఉన్నాము. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ఉద్దేశం ఏంటంటే, దైవికమైనటువంటి జీవితంలో దేవుడు మనకు ఎలాగూ తోడుగా ఉంటాడు, ఎలా సహాయం చేస్తాడు, దేవునికి మనకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఈ సమయంలో నేను ఆశపడుచున్నాను. సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భం ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు ఆశపడతాడు. కనుక ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేయబడాలని దేవుడు ఆశపడుతున్నాడో మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా పాపముతో నిండి ఉన్నది కాబట్టి దేవుని తన ఉగ్రతను ఆ పట్టణం మీదకు పంపించాలని దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని తెలియచేయడానికి దేవుడే దిగి వచ్చినటువంటి రీతిగా మనం చూస్తున్నాం. దేవుని దూతలను ఆయన పంపించినటువంటి రీతిగా చూస్తున్నాం. ఈ సమయంలో మనం 18వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా యొక్క విషయంలో దేవుని దూతలు ముగ్గురు దేవుని దూతలు దిగి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఆ విషయాన్ని
అబ్రహాము చూసినటువంటి వాడుగా మనకు కనబడుచున్నాడు. కనుక ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి విషయంగా మనం చూస్తున్నాం. ఎందుకు అబ్రహాము దగ్గరికి వచ్చినారంటే అబ్రహాము దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు చేసేటువంటి ఆ పనిని, లేదంటే సొదొమ గొమొర్రా యొక్క ఆ పట్టణాన్ని నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి తన ఉద్దేశాన్ని తన స్నేహితుడైనటువంటి అబ్రహాముతో పంచుకోకుండా ఉండలేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. అంటే చూడండి, దైవ మానవ సంబంధమైనటువంటి జీవితము ఎంత శ్రేష్టమైనదో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క ఆలోచన నరుడైనటువంటి మానవుడైనటువంటి అబ్రహాముతో దేవుడు పంచుకోవాలని ఆశపడుచున్నాడు. సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క విషయంలో దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క ఆ క్రియలను తను ఏమి చెయ్యాలని ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆశపడుచున్నాడో అది అబ్రహాముకు చెప్పకుండా ఆ దేవుడు ఉండలేకపోయినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు అబ్రహాముకి చెప్పినాడు అంటే అబ్రహాము అలాంటి దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ విషయంగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప అనుభవం అండి, ఎంత గొప్ప ఆశ్చర్యము. ఒక దేవుడు తను ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తన ఆ స్నేహితుడైనటువంటి అబ్రహాముతో చెప్పాలని తను అనుకున్నాడు అంటే దేవునికి అబ్రహాముకి ఎలాంటి చక్కటి సంబంధాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంబంధము, ఈ సహవాసము, లేదంటే స్నేహితుడిగా పిలువబడుచున్నటువంటి అబ్రహాము ఎందుకు ఇలా జరిగిందంటే అబ్రహాము విడిచిపెట్టవలసిన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునిని నమ్ముకుని దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను అబ్రహాముతో దేవుడు పంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది ఒక ఆధిక్యత, ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆధిక్యత. కనుక దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అవి ఏమిటో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఈ 18వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కనబడతాడు. 18వ అధ్యాయము 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ 1వ వచనాన్ని మనం చదివితే, మరియు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారంలో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దైవికమైనటువంటి వ్యక్తులైనటువంటి వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, లేదంటే దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కనబడతాడు. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అబ్రహాముకి ఇచ్చినాడు. అబ్రహాము ఈ ఆధిక్యతను ఎలా పొందుకోగలిగినాడు? అబ్రహాము దేవుని కొరకు విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని తను జీవించగలుగుతున్నాడు కాబట్టే, దేవునితో సరైనటువంటి సంబంధము కలిగినటువంటి వాడుగా అబ్రహాము ఉన్నాడు కాబట్టే, దైవికమైనటువంటి జీవితాన్ని అబ్రహాము జీవిస్తున్నాడు కాబట్టే అబ్రహాముకి దేవుడు కనబడినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కనబడతాడు. కనబడమే కాదు కానీ ఆ వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అంతేకాకుండా దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ అబ్రహామునకు కలిగింది. ఆ దేవుని దూతలైనటువంటి వారికి ఆ భోజనం వడ్డించేటువంటి అవకాశాన్ని, వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ అబ్రహామునకు కలిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అంతేకాకుండా ఈ ముగ్గురు దేవదూతలైనటువంటి వారిని అబ్రహాము తన గుడారములోనికి తీసుకుని వెళ్ళి వారికి విందుని చేసి వారి గృహంలోనికి వారిని ఆహ్వానించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఇలాంటి ఆధిక్యత, ఇలాంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం అబ్రహాము యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. కనుక అబ్రహాముకి దేవుడు ఒక స్నేహితుడిగా భావించుకున్నాడు కాబట్టి అబ్రహాముతో దేవుడు తను చేయబోచున్నటువంటి కార్యాన్ని సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము చెప్పడానికి దేవుడు దిగి వచ్చినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి బిడ్డలారా, దేవునితో మీకు ఏ విధమైనటువంటి సంబంధము కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు? ఇలాంటి దైవికమైనటువంటి జీవితము, అబ్రహాము లాంటి దైవికమైనటువంటి జీవితము మనము జీవించగలిగినటువంటి వారముగా ఉన్నామా? దేవునితో మనకు ఏ విధమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఏమైనా మనం సంపాదించుకుంటున్నామా? మనము ఆలోచన చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. రక్షించబడిన వారందరికీ అబ్రహాము లాంటి అనుభవం మన జీవితంలో మనం పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని బిడలము.
మనము దేవుని బిడలము. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని లోకము నుండి దేవుడు మనల్ని రక్షించుకుని ఆయన తన రక్తములో మన యొక్క పాపములను కడిగి మనలను శుద్ధీకరించి ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనము దేవుని బిడలము. అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను ఈ మాట మనకు జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదవగలిగినట్లయితే మనము దేవుని పిల్లలమే అంటాడు. మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలము కాబట్టి, మన తండ్రి దేవుడు అయినటువంటి వాడు కాబట్టి, మనకు తండ్రి దేవుడు కాబట్టి ఆ పిల్లలకు తండ్రికి ఉండవలసినటువంటి ఆ సంబంధాన్ని మనం జీవిస్తున్నామా? దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం నడవగలుగుతున్నటువంటి వారము ఉన్నామా? దేవుడు ఆశించినటువంటి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని మన జీవితంలో మనం జీవించగలుగుతున్నామా? అలా అబ్రహాము దేవుడు ఆశించినటువంటి రీతిగానే, దేవుడు చెప్పినటువంటి రీతిగానే ఆ అబ్రహాము జీవిస్తున్నాడు కాబట్టి సొదొమ గొమొర్రా యొక్క విషయంలో అబ్రహాముతో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని తను దాచలేదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారము. మనము దేవుని బిడ్డలము. దేవునితో మనకి సంబంధం ఉండాలి. దేవునితో మనకి సంబంధం ఉండినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యత ఏంటంటే ఈ భూమి మీద జరగబోతున్నటువంటి విషయాలను దేవుడు మనతో పంచుకుంటాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనకి ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు మనకి ప్రత్యక్షం కావటం లేదేమో, దేవుడు మనతో మాట్లాడడం లేదేమో, దేవుడు మన కుటుంబంలోనికి రాలేకపోతున్నాడేమో. ఎందుకు అంటే మనము పూర్తిగా దైవికమైనటువంటి జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం. ఇంకాను లోక సంబంధమైనటువంటి రీతిగా మనం జీవిస్తున్నాం. లోక సంబంధమైనటువంటి రీతిగానే ఆ లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనే మనం గడుపుచున్నామేమో. దేవుడు ఆశించినటువంటి ఆ దైవికమైనటువంటి జీవితం మనలో లేకపోయిందేమో. అందుకనే దేవుడు మనకి ప్రత్యక్షం కావడం లేదు, దేవుడు మనకి కనబడడం లేదు, దేవుడు మనతో మాట్లాడడం లేదు. దేవునితో మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము కేవలము లోకానుసారముగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా? దేవునితో ఏమైనా అబ్రహాము లాంటి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారముగా మనం ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమే ఉన్నాం. దైవికమైనటువంటి జీవితము చాలా శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి దైవికమైనటువంటి జీవితాన్ని, అబ్రహాము లాంటి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దైవికమైనటువంటి వ్యక్తులకు ఉండే 3 ఆధిక్యతలను గురించినటువంటి విషయాలు ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఆ దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు, కొన్ని ఆ వివేచనటువంటి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉండేటువంటి రీతిగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. దైవికమైనటువంటి వ్యక్తులకు ఆ దేవుని దృష్టిలో ఒక స్థానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దైవికమైనటువంటి వ్యక్తులకు ఆ దేవుడు ఒక స్థానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరలా మనము ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆ 19వ వచనంలో అబ్రహామును గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎరుగుదును, అబ్రహామును నేను ఎరుగుదును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్లో ఐ నో హిమ్. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను చూసినప్పుడు, దేవుడు మనలను చూసేటువంటి దేవుడు అని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తాం. దేవుడు మన అంతరంగాల్ని చూసేటువంటి దేవుడు. దేవునికి మనకి ఒక సంబంధమైనటువంటి ఆ విధానము కొనసాగగలుగుతుందా? దేవుడు నిన్ను గురించి మాట చెప్పగలుగుతాడా? అతడు నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, అబ్రహాము వ్యక్తిత్వాన్ని గురించినటువంటి విషయంలో ఒక మాట, చక్కటి మాట, నేను అతనిని ఎరుగుదును. 19వ వచనంలో చివరి భాగంలో అబ్రహామును గురించినటువంటి మాట దేవుడు మాట్లాడుచు. మన దేవుడు హృదయాంతరంగములను చూసేటువంటి దేవుడు. మన ఎలాంటి వారమో దేవునికి తెలుసు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కనుదృష్టి ఆ భూమి మీద అంతా కూడా సంచారం చేస్తుంది. దేవుడు మనుషుల యొక్క హృదయాంతరంగములను చూస్తున్నాడు. దేవుడు ప్రతి వారి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు మరి ఏం చూస్తున్నాడు అంటే మన హృదయాలను దేవుడు చూస్తున్నాడు. మనం ఎలాంటి వారమో దేవుడు చూస్తున్నాడు. అబ్రహామును కూడా దేవుడు చూసినాడు. అబ్రహాము దేవుని విషయంలో ఎలాగున్నాడో దేవుడు చూసినాడు. అబ్రహాము దేవుని విషయంలో ఎలాగున్నాడు అంటే దేవుడు ఎలా ఉండాలని అబ్రహామును పిలుచుకున్నాడు, ఆ విధంగా అబ్రహాము ఉన్నాడు. మరి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు.
దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు అని దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనేటువంటిది ఆశ ఏంటంటే, దేవునికి నువ్వు తెలుసా? దేవునికి నువ్వు తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో దేవుడికి తెలుసు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. ఏ మానవుడు కూడా దాచిపెట్టలేడు తన జీవితాన్ని దేవుని ఎదుట దాచిపెట్టలేడు. ఏ మానవుడు కూడా దేవుని ఎదుట తన జీవితాన్ని దాచిపెట్టలేడు. కనుక నీవు దేవునికి తెలియగలిగితేనే నీవు పరలోక రాజ్యంలోనికి చేరగలుగుతావు. దేవుడు చెప్తాడు కదా యోహాను సువార్తలో, నా గొర్రెలను నేను ఎరుగుదును అనేటువంటి మాట జ్ఞాపకం. అవి నా మాట వింటాయి, నేను వాటిని నిత్యత్వంలోనికి నేను వాటిని తీసుకుని వెళ్తాను. దేవుడు నీ గురించి ఈ మాట చెప్పలేకపోతే, దేవుడు నా గురించి ఈ మాట చెప్పలేకపోతే, దేవునికి మనం తెలియలేకపోతే రేపటి దినాన్న మనం దేవుని రాజ్యంలోనికి మనము చేరలేము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి తెలిసి ఉండాలి. అబ్రహామును గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అతడు నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అబ్రహాము దైవికమైనటువంటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి అబ్రహాము ఈ మాట చెప్తున్నాడు. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతో దేవుడు సంభాషణ చేస్తాడు. మన దైవికమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆశపడతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము దేవునితో మాట్లాడినాడు. మాట్లాడడమే కాదు కానీ ప్రార్థన కూడా చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో అబ్రహాము ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడో మనందరికి తెలుసు. ఆ కింద భాగంలో రాయబడి ఉన్నది కదా, ఆ పట్టణాన్ని రక్షించమని. 50 మంది నీతివంతులైనటువంటి వారు ఉంటే ఆ పట్టణాన్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. కనుక అబ్రహాము అడిగినటువంటి దానిని దేవుడు సమ్మతిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 50 మంది నీతివంతులైనటువంటి వారు ఉంటే నేను ఆ పట్టణాన్ని రక్షిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాము చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు దానికి సమాధానం ఇస్తున్నటువంటి రీతిగా చూస్తాం. దేవుడు మనం ప్రార్థనను వినాలి అంటే, మనం దేవునితో ప్రార్థనలో మాట్లాడాలి అంటే ఎలాగ పడితే అలాగుండి మనం దేవునితో మాట్లాడడం కుదరదు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే దైవికమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. దైవికమైనటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కనుక యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన ప్రార్థించినాడు. ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టే ఆ ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడు ఆలకిస్తున్నాడు కాబట్టే మనం ఇంకను ఈ భూమి మీద చక్కగా మనం జీవిస్తున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద మన కొరకు ఆయన విజ్ఞాపన చేయొచ్చు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థనలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. జరగబోయేటువంటి సంఘటనల గురించి దేవుడు నీతో పంచుకుంటాడు. ఎలాంటి గొప్ప ఆధిక్యతలను దేవుడు దైవికమైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు కదండి. యోబును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు కూడా దైవికమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. తన బిడ్డలైనటువంటి వారి కొరకు, తన కుటుంబం అయినటువంటి వారి కొరకు యోబు చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యోబుని గురించి దేవుడు మంచి సాక్ష్యాన్ని కూడా మనం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తన బిడ్డల కొరకు యోబు ప్రతి దినము కూడా బలులు అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే యోబు దైవికమైనటువంటి వ్యక్తి కాబట్టి తన బిడ్డలు ఎక్కడ పాపం చేస్తున్నారు అని తను భయపడి ఆ పాపం వారిని ఏమీ చేయకుండా ఆ పాపముని ప్రాయశ్చిత్తముగా తన బిడ్డల కొరకు అతడు బలులు అర్పిస్తున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇది దైవికమైనటువంటి తండ్రిగా ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యం. నీ కుటుంబంలో నీవు ఒక తండ్రిగా ఉన్నట్లయితే నీ బిడ్డల విషయంలో నీవు దైవికమైనటువంటి కార్యము నీ కుటుంబం పట్ల నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం అంటే, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, దైవికమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారికి దేవుడు ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడు.
ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడు, ఆత్మీయమైనటువంటి వివేచనను దయచేస్తాడు. నేను మీకు ఎగ్జాంపుల్గా పాత నిబంధన గ్రంథంలో దానియేలును మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు బబులోను చెరలోనికి తీసుకురాబడిన తర్వాత నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఆ కల తాను మర్చిపోతాడు, కానీ తన అంతరంగం మాత్రం వేదన చెందుతుంది. రాత్రికాల సమయంలో నాకేదో ఒక కల వచ్చింది, కానీ ఆ కళ నేను మర్చిపోయాను. అందుకనే తన దేశంలో ఉన్నటువంటి ఆ కళ భావం చెప్పేటువంటి వారు, కళలు చెప్పేటువంటి వారిని, గాడి వారిని వారందరిని కూడా పిలిపించినట్లుగా మనం చూస్తాం. వారందరిని పిలిపించి నెబుకద్నెజరు అడుగుతాడు, రాత్రికాల సమయంలో నేను ఒక కల కన్నాను, ఆ కళ నన్ను కలవరపెడుచున్నది, మీరు కళ చెప్పాలి, దాని భావము కూడా చెప్పాలని అక్కడ ఉన్నటువంటి వారికి, పండితులైనటువంటి వారికి, గారడీలైనటువంటి వారికి, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా బబులోను యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా, జ్ఞానవంతులైన వారందరినీ కూడా పిలిపించినట్లుగా మనం చూస్తాం. కానీ ఆ బబులోను చెరలో ఉన్నటువంటి, ఆ బబులోను రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఆ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, దాని యొక్క భావాన్ని, కళ కానీ ఆ భావాన్ని కానీ చెప్పలేకపోయినారు. కనుక వారందరినీ, జ్ఞానులు అనేటువంటి వారందరినీ కూడా నాశనం చేయమని, వారందరినీ కూడా చంపమని రాజు ఆజ్ఞ మొదలైనటువంటి సమయంలో ఆ వార్త దానియేలుకు వినపడింది. దానియేలుకు వినబడినప్పుడు తన అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాజుగారికి ఇలాంటి ఒక కల వచ్చిందంట, దాని గురించి ఎవరు చెప్పలేకపోయారంట, అందుకనే జ్ఞానులందరినీ కూడా చెప్పమని ఒక ఆజ్ఞ అయిందంట. కనుక ఇదిగో అది నన్ను రాజుగారి దగ్గరికి నన్ను త్వరగా తీసుకుని వెళ్ళు, నేను ఆ విషయంలో రాజుగారికి నేను సహాయం చేయగలుగుతానని ఆ రాజుగారి దగ్గరికి దానియేలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అప్పుడు రాజుగారు చెప్పినారు దానియేలుకు, ఆ కళ నాకు గుర్తులేదు, ఆ కళకు చెప్పాలి, కళ భావం చెప్పినట్లయితే నేను హెచ్చిస్తానని చెప్పి, అప్పుడు దానియేలు ఏం చేసినాడు, తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ కళను, దాని భావాన్ని దానియేలుకు అర్థం చేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైనది? ఒక వ్యక్తికి వచ్చినటువంటి కళ, ఆ కళ యొక్క భావం చెప్పడం అంటే అది ఎలా సాధ్యము? నేను నాకు కళ వస్తే ఈ నా కళను వేరే వాళ్ళు చెప్పమంటే ఎలా చెప్పగలుగుతారంటే అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా అలాంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు దానియేలు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు నీవు ఆ కళను, దాని భావమును వివరించమని చెప్పినప్పుడు ఆ కళను, దాని యొక్క భావాన్ని దేవుడు దానియేలుకు బయలుపరిచినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసింది. అలా బయలుపరచాలంటే ఊరకనే అవ్వదు. దానికి ఒక దైవికమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు మాత్రమే, దైవికమైనటువంటి జీవితం కలిగిన వారు మాత్రమే ఆ మర్మములను, లేదు అంటే ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితానికి మాత్రమే ఇస్తాడు. కానీ మనము కొద్దిగా లోకములోను, కొద్దిగా దేవుడిలోను అటు ఇటుగా ఉండేటువంటి వారికి దేవుడు ఇలాంటి అవకాశాన్ని దయచేయడు. కనుక ఎలాంటి ఆధిక్యతను దేవుడు దానియేలుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి లేదంటే దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు ఇచ్చేటువంటి ఒక ఆధిక్యత అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా, ఎలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తాం. అంతేకాకుండా దైవికమైనటువంటి వ్యక్తులకు ఆ దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. మనము ఈ 18వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 16, 17, 18 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ భవిష్యత్తును గురించినటువంటి విషయాలు కూడా అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాము తన తరము తర్వాత వారిని కూడా, తన తర్వాత పిల్లలైనటువంటి వారందరూ కూడా నా యందు భయభక్తులు కలిగి జీవిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు వారిని ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఎలాంటి ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంతేకాకుండా దైవికమైనటువంటి వ్యక్తులు దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తారు, దేవుని మార్గంలోనే వారు జీవిస్తారు, దేవుని ఆజ్ఞలను వారు పాటించేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. కనుక మన జీవితం ఎలాగున్నది, దైవికమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రెండో భాగంలోనికి మనం వెళ్దాం, సమయం అవుతుంది. రెండో భాగంలోకి వెళ్తే దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క ఆ భవిష్యత్తును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దైవికమైనటువంటి వ్యక్తులు జీవించేటువంటి వారు తమ భవిష్యత్తు యొక్క జీవితంలో ఆందోళన పడవలసినటువంటి అవసరత లేదు. దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో భవిష్యత్తును గురించినటువంటి విషయంలో ఆందోళన పడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే 18, 19 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం.
ఎలాంటి వాగ్దానాలు అంటే ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలను ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే ద ప్రామిస్ ఏంటంటే భవిష్యత్ తరానికి సంబంధించినటువంటి వాగ్దానాలను దేవుడు ఆ అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి వాగ్దానం అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇక్కడ ఆ అనేకమైనటువంటి జనములు అబ్రహాము యొక్క వంశములో నుండి ఆ వస్తాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసింది. దైవికమైనటువంటి వ్యక్తులకు ఈ మాట మనకు అర్థమవుతుంది. ఏమనంటే దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆ భవిష్యత్తు గురించినటువంటి విషయంలో ఆ వాగ్దానాలను దేవుడే నెరవేర్చేటువంటి వాడుగా మనకి కనబడుచున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయనే వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును కూడా ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. రెండవదిగా దైవికమైనటువంటి వారి యొక్క జీవితంలో వారి భవిష్యత్తును గురించి దేవుడు ఏమిస్తాడు అంటే ప్రతిఫలమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు నిష్టగా, ఈ లోకంలో దేవుని కొరకు దైవికముగా, ఈ లోకంలో దేవుని కొరకు ఆధ్యాత్మికంగా లోకం వైపు చూడకుండా, లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూడకుండా, లోకం వైపు లోబడిపోకుండా నువ్వు జీవించగలిగినట్లయితే, లోకం వైపు నువ్వు చూడకుండా దేవుని కొరకే నువ్వు నిలబడగలిగినట్లయితే, లోక ఆశల వైపు నువ్వు వెళ్ళకుండా లోకం వైపు నువ్వు చూడకుండా ఉండగలిగినట్లయితే ఆ దైవికమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలమును ఇస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయి. దేవుడు ఊరకనే నీ కష్టాన్ని, నీ విశ్వాసాన్ని, లేదంటే నువ్వు దేవుని యందు ఉంచినటువంటి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు ఉండడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనము గమనించవలసినటువంటి వారమే ఉన్నాం. అంతేకాకుండా మూడవదిగా దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో వారి భవిష్యత్తును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భవిష్యత్తులో వారికి ఆ దేవుడు ఎలాంటి ప్రతిఫలంతో కూడినటువంటి జీవితం ఇస్తాడంటే ఒక నిరీక్షణతో, విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారమే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరోసారి ఆ చివరిగా ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము ఎలా ఉండాలో దేవుడు ఆశపడినాడు, అలాగే అబ్రహాము ఉన్నాడు. ఒక దైవికమైనటువంటి జీవితాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని దేవుడు అబ్రహాము నుంచి ఆశించినాడు. కాబట్టి దేవుని యొక్క ఆశను అబ్రహాము తీర్చినాడు. అందుకని అబ్రహామును దేవుడు హెచ్చించినాడు. ఎంతగా హెచ్చించినాడు అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు హెచ్చించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం, అంత స్థానాన్ని. అంతేకాకుండా ఆ బీదర్ లాజరు, అలాగే ధనవంతుడి విషయంలో బీదర్ లాజరు చనిపోయినప్పుడు అతడు అబ్రహాముడు రొమ్మున ఆనుకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఇంత శ్రేష్టమైనటువంటి స్థానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చినాడంటే అబ్రహాము ఒక దైవికమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించినాడు. అందుకనే ఇలాంటి ఆధిక్యతలను దేవుడు అబ్రహాం జీవితంలో అనుగ్రహించినాడు. ఉదయకాల సమయంలో నీ జీవితం ఎలాగున్నది ఒకసారి నువ్వు గమనించుకో. దైవికమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎన్ని ఆధిక్యతలు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ ఇంటికి వస్తాడు, నీతో కలిసి జీవిస్తాడు, నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు, నీకు వాగ్దానాలు చేస్తాడు, నీకు ప్రతిఫలములు ఇస్తాడు. ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని దేవుడిస్తాడని దైవికమైనటువంటి వ్యక్తుల పట్ల దేవుడు ఎలాంటి ఆ పనులు చేయడానికి దేవుడు ఆశపడుచున్నాడు. నిన్ను స్నేహితుడిగా దేవుడు చేసుకుంటాడు. దేవుడు జరిగించబోయేటువంటి కార్యములను నీకు తెలియచేయకుండా దేవుడు దాచిపెట్టడు. ఇది దైవికమైన వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు. అలాంటి ఆధిక్యతలు మనం కూడా జీవించడానికి, అబ్రహాం వలె అలాంటి ఆధిక్యతలు మనం కూడా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మీ సన్నిధిలో మరోసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండేటువంటి ఆధిక్యతలు ప్రభా, మేము ఈ దినము అబ్రహాం యొక్క జీవితంలో మేము చూసాం. అబ్రహాం విషయంలో ప్రభా ఎలా మీతో అబ్రహాము ఉండగలిగినాడు ప్రభా, ఎలాంటి సన్నిహితమైనటువంటి సంబంధం, ఒక స్నేహితుడు వలె మీతో మలగలిగినాడు అంటే ఎలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన
ప్రభా ఇదిగోనైనా జీవితాన్ని అబ్రహాము జీవించగలిగినాడో మేము విన్నాం. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం. ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా సంఘాన్ని మరోసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లాక్డౌన్ కారణంగా మీ సన్నిధికి మేము రాలేకపోతున్నాం కనుక ఇదిగోనైనా మరలా 14వ తారీఖు నుంచి ప్రభా మీ సన్నిధిలో నీ వాక్యమును వినేటువంటి అవకాశాన్ని, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించేటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తాం. దేవా ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇదిగోనైనా మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తాం. చాలామంది అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరికి ఏ విధమైనటువంటి స్వస్థత అవసరమై ఉన్నదో నువ్వు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి, నువ్వు చూచే దేవుడు కాబట్టి వారి బాధలను చూడండి, వారి కష్టాలను చూడండి, వారి ఇరుకులను చూడండి, వారి ఇబ్బందులు చూడండి. ఈ లాక్డౌన్ కారణముగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారు మీరు దర్శించండి, వారు మీరు సహాయం దయచేయండి. మమ్మల్ని పోషించేటువంటి దేవుడు నీవే అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా ఇదిగోనైనా మా సంఘ బిడ్డలైనటువంటి వారు దేశ విదేశాల్లో పనుల నిమిత్తమై వెళ్ళినారు, ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళినారు, చదువుకోవడం నిమిత్తమై వెళ్ళి ఉన్నారు. ఎలా వెళ్ళినా సరే ఇతర దేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తాం. ఒకవేళ ఉద్యోగం చేసుకున్న వారు అయితే వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ ఉన్నది ప్రభా, ఆ బిడ్డలు మీరు కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా పని చేసుకుంటున్నటువంటి వారైతే వారి పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. వారికి కూడా కరోనా రాకుండా మీరు సహాయం చేయించుకోండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలు అయితే వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారికి కూడా మీరు కాపుదల దయచేసి ఏ కరోనా వారికి చేరకుండా మీరు సహాయం దయచేయమని కోరుచున్నాం. అలాగే ప్రభా మా సంఘంలో బిడ్డలు ఇంకా ఎవరైతే మరి పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఇంకా ఎవరైతే మరి ప్రభా మరి వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రత్యేకమైనటువంటి సందర్భాలు వారి జీవితాల్లో ఉన్నాయో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి అవసరతలను మీరుగా తీర్చండి. మీ దీవెన ఆశీర్వాదములు మాకు దయచేయండి. మరలా మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి మీ సన్నిధిని బట్టి, మీ సహవాసమును బట్టి, మీ మందిరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే 14వ తారీఖు ప్రభా మీ సన్నిధిలో మేమందరం కూడుకుని మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆ తరుణం కొరకు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ మేము వేచి ఉన్నాం తండ్రి. సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఇందు నిమిత్తమై పనిచేస్తున్నటువంటి బిడ్డలైన యవనస్తులైన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపాక్షేమంలో మాకును మా కుటుంబాలకు దయచేయండి. మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనకాయక దుష్టులను తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిచున్నటువంటి మీ అందరికీ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఇప్పుడు సదాకాలం మీకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరోసారి శుభములు తెలియజేస్తున్నాం. మరి మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధన చేసుకోలేకపోయినాం గత 2-3 నెలలు. మరి ఈ సమయంలో మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి మరలా తిరిగి 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు నుంచి దేవాలయములు తెరవబడతాయి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తిరిగి మన యొక్క ఆరాధనలు మనము ప్రారంభించుకోవడానికి దేవుడు మనకి సహాయం దయచేస్తున్నాడు. అయితే మరి ప్రభుత్వం వారు ఇంకా కొన్ని గైడ్లైన్స్ మనకి ఇవ్వాల్సినటువంటి వారై ఉన్నారు. ఎలా ఈ సంఘాలను నడిపించుకోవాలి అనేటువంటి విషయంలో మరికొన్ని సూచనలు మనకి రావాల్సినటువంటి అవసరత, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభుత్వం వారు మరి వాటిని అందిస్తారని మరి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మరి సంఘ నాయకత్వం కూడా ఎలా సంఘాన్ని ముందుకు నడిపించాలి, ఈ కోవిడ్లో ఎలా వీటిని మనము సంఘాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచన వారు కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి చాలా కోవిడ్-19 చాలా విస్తరిస్తుంది. మన దేశంలో 2 లక్షల్లో దాటిపోయింది.
మరి ఇప్పుడు వరకు లాక్డౌన్లో ఉన్నాం, లాక్డౌన్ ఎత్తేసారు, ఇంకా మరి కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఎవరికి వారే వ్యక్తిగతమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనమే వాటిని నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కనుక మరి ఒకవేళ 8వ తారీఖు నుంచి సంఘాలు తెరవబడిన తర్వాత అందరూ కూడా మాస్కులు తెచ్చుకోవాలి. మీరందరూ కూడా మాస్కులు తెచ్చుకోవాలి. మాస్కులు లేకుండా ఎవరు కూడా సంఘంలోనికి అనుమతించబడదు. రెండోది, మీరు వచ్చేటువంటి సమయంలో కూడా చిన్న చిన్న శానిటైజర్ బాటిల్స్ మీతో పాటు తెచ్చుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా సంఘంలో కూడా సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఇంతవరకట్లాగా బెంచికి 5, 6 కలిసి కూర్చునేటువంటి అవకాశం లేదు. కనుక ఎవరికి వారే వ్యక్తిగతంగా ఈ నిబంధనలు పాటించవలసినటువంటి అవసరతలు ఉన్నది. కాబట్టి మిమ్ములను ఈ రీతిగా సిద్ధపరచవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ మాటలు సంఘ నాయకత్వం మీకు తెలియజేస్తుంది. ఇంకా మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ నిబంధనల ప్రకారమే మన సంఘాన్ని నడిపించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాటి కొరకు సంఘ నాయకత్వం ఆ గైడ్లైన్స్ కొరకు ఎదురు చూస్తున్నది. వచ్చిన తర్వాత తప్పకుండా ఆ గైడ్లైన్స్ మీకు ఆ వాట్సాప్ ద్వారా తెలియచేస్తారని సంఘ నాయకత్వం మీకు తెలియచేస్తుంది. కనుక మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే మరలా దేవుని ఆలయంలో ఆరాధన చేస్తున్నాము. అలాగే ఆ ఆరాధన సమయంలో కూడా మనము తగినటువంటి జాగ్రత్తలు, ఎవరికి వారే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మనలను మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన నుండి ఎవరికి ఏ విధమైనటువంటి అనారోగ్యం సోకకూడదు. అంతేకాకుండా దయచేసి చిన్నపిల్లలైనటువంటి వారిని తీసుకురాకుండా ఉండడమే మంచిది. కనుక చిన్నపిల్లలను మీరు తీసుకురావద్దు అని చెప్తున్నాం. అలాగే వృద్ధులైనటువంటి వారు దరిదాపుగా 60 సంవత్సరాల పైబడినటువంటి వారు కొంతకాలం మీరు ఇంటి దగ్గరే ఉండి దేవుని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మంచిది అని మరి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక సంఘం కూడా ఈ శానిటైజరు ఇటువంటి విషయాల్లో ఏర్పాట్లు మన కొరకు చేస్తుంది. అందును బట్టి సంఘానికి కూడా నాయకత్వానికి కూడా ఎంతగానో వందనాలు తెలియచేస్తున్నాం. కనుక మరి 8వ తారీఖు నుంచి సంఘంలో మరలా పునఃప్రారంభించబడినటువంటి సమయంలో తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుని దేవుని ఆరాధించేటువంటి ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎవరికి వరే వ్యక్తిగతంగా ఈ ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగిపోవడానికి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. జూన్ నెల మొదటి ఆదివారం కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి క్రమమును బట్టి ప్రభు వల్ల ఆరాధన క్రమంలో మనము పాలు పంపులు పొందుదాం. దయచేసి మీరందరూ కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని సిద్ధపరచుకున్నారని మేము నమ్ముచున్నాం. కనుక ఎవరైనా ఇంకా సిద్ధపరచుకోవాల్సినటువంటి వారు ఉన్నట్లయితే మీరు సిద్ధపరచుకోండి. లోపు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ బల్లను సమీపించేటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే మా కొరకే ప్రభా సిలువలో మరణించి మా కొరకే రక్తము కార్చి ప్రభా మా కొరకే ప్రాణం పెట్టినటువంటి అంత ప్రేమను మా ఎడల మీరు కనపరిచినందుకు మేమేమిచ్చి మీ రుణము మేము తీర్చుకోగలుగుతాం. ఇదిగోనైనా మీ వలన మరోసారి మేము జ్ఞాపకం చేసుకుని దీనిని ఆచరించడం వలన మీరు చెప్పినటువంటి మాట, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని మీరు చెప్పినారు. కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి మీ రక్తాన్ని ప్రభా మీరు మా కొరకు చేసినటువంటి బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మరోసారి మా శిరములను వంచి మీకు నమస్కరిస్తుంది. ఇట్టి ప్రేమ నా ఎడలను మా ఎడలను మీరు కనపరిచినాం. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తాం. మా జీవితాలను మరోసారి మీకు సమర్పించుకుంటున్నాం. మీరే మమ్మలను ఈ పరిశుద్ధ ప్రభు వల్ల ఆరాధన క్రమంలో మమ్మలను సిద్ధపరచు. మాలో ఉన్న ప్రతి దోషములను, మీకు వ్యతిరేకముగా మేము చేస్తున్న ప్రతి పాపముల నుండి మమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించినను మాట ఇదిగోనైనా ఈ ప్రభు వల్ల ఆరాధన క్రమం ద్వారా దానిని మా జీవితంలో నెరవేర్చుమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సిద్ధపరచుకున్నటువంటి ప్రభు వల్లను
ఇదిగో ఈ సమయంలో మీరు మీ ముందు పెట్టుకున్నట్లయితే ఈ ప్రభు వల్ల ఆరాధన క్రమాన్ని మనము జరిగించుకుందాం. ఈ దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఒక బేసిక్ ఐడియా. లేదంటే ప్రభు బల్లను మనము తీసుకునేటువంటి ప్రతి సమయంలో కూడా మనము చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే పరీక్షించుకొనుట అనేటువంటిది. సెల్ఫ్ ఎగ్జామిన్. మన జీవితాన్ని ఒకసారి మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. మనకు తెలుసు, సంవత్సరం అంతా పిల్లలు చదువుకున్న తర్వాత వారు ఎలా చదివినారు అనేటువంటి దానిని వారు రుజువుపరచుకోవడానికి చివరిలో యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతారు. ఆ వచ్చినటువంటి ఆ మార్కులను బట్టి వారు ఎంత కష్టపడి చదివారు అనేటువంటిది దాని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే పౌలు ద్వారా మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు బలను సమీపించేటువంటి సమయంలో మనలను మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఎందుకు ఉందంటే, మనలో ఏ విధమైనటువంటి విరోధమైనటువంటి భావము, దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా ఉందేమో అని మనము పరీక్షించుకోకుండా, మనలను మనము పరీక్షణ చేసుకోనకుండా, స్వలంబన మనము చేసుకోనకుండా తీసుకున్నట్లయితే దీని వలన మనకు నష్టము కలుగుతుంది అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఎలా పడితే అలా తీసేసుకుని, లేదంటే పరీక్ష చేసుకోకుండా, సరి చేసుకోకుండా, మనలో ఒకవేళ ద్వేషము, అసూయ, ఏదైనా పగ అనేటువంటిది ఉన్నప్పటికీ దీన్ని మనం తీసుకుంటే ఏమవుతుంది అంటే, మీలో అనేక మంది ప్రభునందు నిద్రించిన వారు ఇంకను అనేక మంది రోగస్తులై ఉన్నారు అని పౌలు చాలా చక్కగా చెప్పేస్తున్నారు. కనుక చాలాసార్లు మనం ఏదో దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి పాపములను, ఆయనకు వ్యతిరేకముగా మనం చేస్తున్నటువంటి పనులను ఒకసారి మనలను మనం పరీక్షించుకొని, మన అంతరంగం ఎలాగున్నదో, మనం సరైన దారిలో మనం నడుస్తున్నామా, దైవికమైనటువంటి వ్యక్తులుగా నడుస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనము పరీక్షించుకోకుండా మనము ముందుకు సాగిపోయినట్లయితే, ఏమో ఆ పరీక్షల్లో ఒకవేళ తప్పినటువంటి వారు ఉన్నట్లయితే, అనగా ఇక్కడ పరీక్షల్లో తప్పడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ప్రభు రాజ్యంలోనికి చేరలేకపోయినట్లయితే మన ప్రయాస, మన కష్టము, మన విశ్వాసము అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక దీని యొక్క ఉద్దేశం, మనం పరీక్షించుకున్నప్పుడు మరలా తిరిగి మనము నూతన పరచబడతాము. నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభు బల ద్వారా ఒకటి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోవడం వలన దేవుడు మనలను నూతన పరుస్తాడు. మన శరీరమును, మన ఆత్మలను దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకి క్షమాపణ దయచేస్తాడు. అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనిచ్చినటువంటి మనందరికీ దేవుడు మనకి సహాయమును దయచేను గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన కొరకు రొట్టె సిద్ధపరచబడి ఉన్నది. మీరు చేతుల్లో కూడా మీరు రొట్టెని తీసుకున్నట్లయితే, నేను ఈ వాక్యమును చదివిన తర్వాత మరలా దీని కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మనం అందరం కలిసి దీన్ని తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా యేసయ్య, మా కొరకు మీ శరీరాన్ని అప్పగించినారు. మీ శరీరము నలగగొట్టబడింది. మీ శరీరము ప్రభా ఏ రీతిగా మా కొరకు ప్రభా ఇదిగోనైనా దున్నబడి ఉన్నదో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభా మీ శరీరం ఎంత పరిశుద్ధమైనదో మా శరీరాలు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలని మీరు ఆశపడుచున్నారు. ఆ కోణంలోనే మీ పరిశుద్ధమైనటువంటి ఈ కార్యక్రమంలో మేము పాలు పొందేటువంటి అవకాశాన్ని మీరు మాకు దయచేసి, కనుక ఈ రొట్టెను మేము తీసుకుంటున్నాము. మా అంతరంగములను మీరు పరీక్షించి మేము ఒప్పుకున్నటువంటి రీతిగా మా దోషములను తీసివేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించబడినటువంటి దానిని ప్రభు వలన పొంది తిని
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాడు. కనుక మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకముగా దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పరిశుద్ధ సమభక్త ఆరాధనలో ఈ రొట్టెను మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకముగా తీసుకుందాము. అలాగే ద్రాక్షరసం కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ప్రభా, ఈ యొక్క ద్రాక్షరసమును మేము తీసుకుంటున్నాము ప్రభా. మీ పుణ్య రక్తము, మీ పరిశుద్ధ రక్తము ఈ భూమి మీద మా కొరకు మీరు ఒలికించినారు ప్రభా. మీ రక్తం వలన మాకు స్వస్థత, మీ రక్తం వలన మాకు విమోచన, మీ రక్తం వలన మాకు క్షమాపణ దొరుకుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. దీనిని మేము తీసుకుంటుండగా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మా ప్రతి అవయవాన్ని మీరు కడిగి శుద్ధీకరించి ప్రతి మాలిన్యమును మీరుగా తీసివేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడం చెప్పారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసమును మనం అందరం కలిసి తీసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ప్రభువుల ఆరాధన క్రమాన్ని మనం ముగించాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ ప్రార్థన మా జీవితాల్లో మాకెంతగానో సహాయం చేసి, మీరు మా కొరకు మరణించి ఉండకపోతే మాకు ఇలాంటి శ్రేష్టమైన అనుభవాల్లో మేము పాలు పంపుకునేవారు కాదు ప్రభు. అయ్యా, మరోసారి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఈ సమభక్త ఆరాధనను బట్టి మీకు, మీ శరీరమును బట్టి మీకు వందనాలు, మీ రక్తమును బట్టి మీకు వందనాలు. వాటిని జ్ఞాపకార్థముగా మేము పుచ్చుకుని తిన్నాం ప్రభా. తిరిగి మేము లోకంలోనికి వెలుచున్నాం. మేము లోకంలోని పాపంలోని పడిపోకు, మీ రక్తము మమ్మలను కాయులాగును, మీ శరీరం మమ్మలను కాయులాగు. మా మలినమైనటువంటి జీవితాల నుండి మమ్మల్ని పరిశుద్ధపరచు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, పరిశుద్ధ సమభక్త ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి బిడ్డలైన మీ అందరికీ ఆయన శిలువ రక్తం చేత మిమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించి ప్రతి పాపము నుండి మనలను విడిపించి సమాధానంతో మనలను నింపునుగాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము